మీకు ఏం చెప్తారు ప్రధానంగా ఏ సమస్యలు అంటే ఏం చెప్తారు? ఓల్డ్ పెన్షన్ పిఆర్సీ అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం అందరము. అందుకనే ఇక్కడ నిరసన చేస్తున్నాం ఈరోజు. పెద్ద ఎత్తున మహిళలు అండ్ పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇప్పటివరకు మేము అనుకున్నవి ఓల్డ్ పిఆర్సీ అమల్లోకి రావాలి, ఓల్డ్ పెన్షన్ అమల్లోకి రావాలి, ప్లస్ ఇప్పుడు హెల్త్ కార్డు ఇష్యూస్ కూడా క్లియర్ అవ్వాలి, హెల్త్ బెనిఫిట్ కార్డు కూడా మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఎట్లా ఉంది అసలు? మేము ఒకటే డిపార్ట్మెంట్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. మాకు పిఆర్సీ కావాలి, హెల్త్ కార్డు కావాలి. రిటైర్మెంట్ అయినారు, మా మదర్ రిటైర్మెంట్ అని ఇప్పటివరకు డబ్బులు రాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో ఇస్తామంటూనే ఇస్తలేరు. ఎప్పుడు అమ్మక మా మమ్మీకి రావాలి, 40 వరకు రావాలి, ఇప్పటివరకు రాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో. అంటే ఏం ప్లాన్ చేసుకున్నాను? 40 లక్షలు వస్తాయి, ఓ ప్లాన్స్ ఉంటాయి, ఇది చేసుకోవాలి, అది చేసి ఇల్లు ప్లాన్ మాదేమి లేదు. మా మదర్ వాళ్ళు అంటే వాళ్ళ అబ్బాయిలు అందరూ ప్రైవేటు డ్యూటీ, ఇల్లు కట్టియాలి, ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి కదా సార్, ఇవ్వాలి కదా. ఇస్తాను ఇస్తలేరు. చాలా రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు 2-3 ఇయర్స్ అయిపోయింది. రిటైర్డ్ అయ్యి కూడా మా మమ్మీ చాలా ఇబ్బందిగా అవుతుంది. అది మా ప్రాబ్లం. రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకుండా నిరుత్సాహంతో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ నిరసన ద్వారా ఓల్డ్ పెన్షన్ 6 అమల్లోకి రావాలి, పెన్షనర్లకి మాకందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద ఎత్తున హైదరాబాద్ కలెక్టరేట్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం తీర్చాలి, లేకపోతే ప్రభుత్వం మీద ప్రత్యక్ష యుద్ధానికైతే సిద్ధమవుతామని చెప్పేసి కూడా అటు సంఘ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ స్పీచ్లు కూడా ఇక్కడ ఉద్యోగ సంఘాలు నాయకులు ఇచ్చే స్పీచ్లు కూడా ఉద్యోగస్తులు కూడా వింటున్న పరిస్థితి. మేడం మీరు చెప్పండి, ఏం చెప్తారు? పిఆర్సీ సార్, నేను ఎక్కువ మాట్లాడలేదు. వీఆర్ వర్కింగ్ అండి. మేము జీపీఎఫ్లు మా పిల్లల చదువులకు పెళ్ళిళ్ళకు దాచుకున్నాము. ఆ బిల్లులు కూడా ఇవ్వట్లేదండి. మెయిన్ ముఖ్యంగా మాత్రం 2004 డిసెంబర్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు, ఇప్పటి వరకు కూడా లోన్ రాలేదు, జీపీఎఫ్ లోన్లు. మా ఇంకో కొలీగ్ ఏమో ఇల్లు గురించి అనేసి, ఇంకొక కొలీగ్ ఏమో రిటైర్ అయ్యాక వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి అనేసి ఏ బిల్లులు రావట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ పెయిన్ అనమాట మాకు అసలు. అంటే ఇంతగా బాధపడడానికి కారణం మాత్రం అది. తర్వాత ఏమో మేము పని చేస్తున్నాం, పని చేయని వాళ్లకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి డ్రింక్ చేసి హ్యాపీగా ఉన్నారు. అంటే ఫ్రీ డబ్బులు, ఫ్రీ సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు, ఇవ్వమనండి. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాకు ఇవ్వకుండా వాళ్ళకి అవన్నీ కొన్ని రోజులు ఆపొచ్చు వాళ్ళకి. కానీ మాకేంటంటే మేము ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకైతే వింటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంది. మా ఆఫీస్లో మాత్రం ఇప్పుడు నెక్స్ట్ మేము కూడా అంటే రిటైర్ అయ్యేటప్పుడు టైంకి వచ్చేస్తుంది. మాకు బాధగా ఉందన్నమాట. ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? ఇన్నేళ్ళు రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే భయమవుతుందండి. ఇప్పుడు అందుకని ఏ డబ్బులు లోపల జీపీఎఫ్లో పెట్టాలన్నా కూడా మేము చాలా బాధపడుతున్నాం అనమాట. ఎందుకంటే మాకు భరోసాగా ఉంటుంది కదా, రిటైర్ అయ్యాక కాస్త భరోసాగా ఉంటుందని కదా. అలాంటిది ఇట్లా లేకుండా మినిమం అనమాట. అంటే సగటు మధ్యతరగతి మహిళగా నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. నాట్ ఎంప్లాయీ కాదు, అది కాదు, ఇది కాదు, మినిమం. అంటే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికి మేము అదే ఆశ పెట్టుకొని ఉంటామండి. అది కూడా రాకపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అంతే కదండి, తప్పదు కదా, అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ దగ్గర తీసుకొని చేసాము. ఇప్పుడు అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలి చెప్పండి. మామూలుగా అంటారు కదా, మీకేంట్రా గవర్నమెంట్ జాబ్ మస్తు ఉంటుంది అని చెప్పి మామూలుగా అంటూ ఉంటారు జనాలు. మీ పేరేమో ఇన్ని కష్టాలు చెప్తున్నాం. నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్ని కష్టాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఎందుకంటే మేము నెలవారీ జీతం మీదనే ఆధారపడి ఉంటాం. దాంట్లోనే బడ్జెట్, దాంట్లోనే అన్నీ ఉంటాయి. అందరికీ అన్ని వెసులుబాట్లు ఉండవు కదండి. నేను సింగిల్ పేరెంట్ని. అలాంటప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? వెనకాల పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, లేకపోతే వేరే వాళ్ళ సపోర్ట్ లేనప్పుడు ఎలా మీట్ అవుతాము? డిఏల మీద ఆధారపడ్డామండి. ఏదో డిఏ వస్తే కొంచెం ఇదే అనేసి. ఇప్పుడు పనమ్మాయిలు అటువంటిది సంవత్సరానికి ఒకసారి పెంచమని అడుగుతారు. మాకు ఇచ్చే డిఏలు కూడా ఇవ్వకపోతే మేము ఎట్లా పెంచుకోవాలి, ఏం చేసుకోవాలి చెప్పండి? దిస్ ఈజ్ మినిమం కదా నేను అనేది. ఏదో పెద్ద కోరికలు కావండి,
ఇది మా బిల్లులు అయితే మాత్రం జీపీఎఫ్ బిల్లులు కానీ ఏ బిల్లు వేసినా రావట్లేదండి. ప్రభుత్వం చాలా గొప్ప చెప్తుంది, మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నాం, గత ప్రభుత్వం అది కూడా చెయ్యలేదు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు రాబోయే కాలంలో నెలకి జీతం వస్తే చాలు అనే పరిస్థితి తెప్పిస్తున్నారండి అందరు కలిసి. అంటే ఇప్పుడు రాను రాను అదే కదండి, ఇంతకుముందు పిఆర్సీ గురించి వాటి గురించి అన్నిటి గురించి, ఇప్పుడు 5 డిఏలు ఉన్నాయండి, 2% వేసుకుని 5 రోజుల్లో 10%. బయట నెల నెల ఇది రెంట్లు పెంచుతున్నారు, అన్ని సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి కదా. అలాంటప్పుడు ఇంకా మేము ఎట్లా మీట్ అవ్వాలంటారు చెప్పండి మీరే చెప్పండి. ఇప్పుడు నిన్న ఉన్న రేటు ఇవాళ ఉండట్లా, అవునా? బంగారాలు పక్కకు పెట్టండి, బంగారం గురించి కాదు, మినిమం వస్తువులు సరుకులు కూడా కూరగాయలు కానీ వాట్ ఎవర్ పెరగకుండా 3 ఏళ్ల నుంచి పెరగకుండా ఏమన్నా ఉన్నాయా చెప్పండి. పోనీ మీరు అవి ప్రొవైడ్ చేయండి, ఆ విధంగా మేము అడగం. అప్పుడు ఒకటే రేటు 3-4 ఏళ్ల కిందను ఏదైతే రేటు ఉందో అదే రేటు ప్రొవైడ్ చేస్తే కనుక అంతే కదండి. ముఖ్యమంత్రి చెప్తుండే కదా నెలకు 18,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి, అంతకంటే ఏం రావట్లేదు, మీకే అప్ప చెప్తా మీరే మెయింటైన్ చేయండి అని కూడా చెప్తున్నారు పరిస్థితి కదా. అది కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి మాకు చాతవ్వదు. కాకపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఇంకా మిగిలిన విషయాలు మాకు తెలీదు, పాలిటిక్స్ రాజకీయాలు అవన్నీ మాకు తెలీదు. మాకు కావాల్సింది మనిషిగా మిడిల్ క్లాస్ వాళ్ళగా మాత్రమే మాట్లాడుతున్నాను. కోరిక ఏంటంటే మినిమం బిల్లులు, మేము వేసిన బిల్లులు ఏదో 15 రోజుల ఈఎల్ బిల్లులో ఏవో వేసుకుంటాం, ఆ డబ్బులు రాకపోతే ఎలా ఉంటాయి చెప్పండి. మా ఎంటైర్ సర్వీస్లో 35 ఏళ్ళ సర్వీస్, 36 ఏళ్ళ సర్వీస్ అయిందండి. ఎప్పుడు నేను ఇలా చూడలేదు, ఒక బిల్లు వేసుకుంటే రాకుండా సంవత్సరాల తరబడి వెయిట్ చేయడం అనేది ఎప్పుడు చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.